హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే టాపిక్ వచ్చి మనకి కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్. ఓకే, కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ టాపిక్ అనేది చూద్దాం. మనకి స్క్వేర్, అలాగే రెక్టాంగిల్, అలాగే ట్రయాంగిల్, ఈ మూడు కూడా చూద్దాం. మనకి తెలుసు కదా, స్క్వేర్ అంటే నాలుగు వైపులు కూడా ఈక్వల్ గా ఉంటుంది, దీన్ని స్క్వేర్ అంటాం. రెక్టాంగిల్ అంటే మనకి పొడవు పెద్దగా ఉంటుంది, వెడల్పు అనేది చిన్నగా ఉంటుంది, దీన్ని రెక్టాంగిల్ అని అంటాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్క్వేర్ చూద్దాం. స్క్వేర్ లో నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. అంటే మనకి ఇక్కడ రోస్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 కాలమ్స్ అనేవి ఉన్నాయి. రోస్ అనేవి కూడా మనకి 2 రోస్ అనేవి ఉన్నాయి. ఓకే, కాలమ్స్ రోస్ రెండు కూడా ఈక్వల్ గా ఉన్నాయి. ఈ టైప్ లో ఎప్పుడైతే మనకి రోస్ కాలమ్స్ ఈక్వల్ గా ఉంటాయో అలాంటి వాటికి షార్ట్ కట్ అనేది ఏంటి అంటే మనకి ఇక్కడ చూడండి 1 2 అంటే 2 ఉన్నాయి కదా, అంటే మనం ఏం లేదు, రెండింటిని కూడా స్క్వేర్ చేయాలి. అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. ఓకే, సో 1 స్క్వేర్ అనేది మనకి 1, 2 స్క్వేర్ ప్లస్ అంటే 4, అంటే 1 ప్లస్ 4 = 5. అంటే ఇందులో మొత్తం ఎన్ని స్క్వేర్లు ఉన్నాయి అంటే 5 అనేవి ఉన్నాయి. సో మనకి చూడండి, ఈ మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే పెద్ద స్క్వేర్ అనేది ఒకటి ఉంది, తర్వాత ఇది ఒక స్క్వేర్ మనకి 2, ఇది ఒక స్క్వేర్ 3, ఇది ఒకటి 4, అలాగే ఇది ఒకటి 5. అంటే ఈ 4 ప్లస్ బయట ఉన్న పెద్దది, టోటల్ గా 4 ప్లస్ 1 5 స్క్వేర్లనే ఉన్నాయి. మనకి ఇది చిన్న ఫిగరే కాబట్టి ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. కాకపోతే పెద్ద ఫిగర్ మనం ఇలా క్యాలిక్యులేట్ చేయలేం కాబట్టి షార్ట్ కట్ అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో దాన్ని మనం స్క్వేర్ చేసి రెండింటిని యాడ్ చేయాలి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, సో అర్థం ఏంటి అంటే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, ఇక్కడ రెండింటిని కూడా స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. సో దీనికి 5 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, కాలమ్స్ అనేవి 3 ఉన్నాయి, రోస్ అనేవి కూడా 3 ఉన్నాయి. ఇక్కడ కూడా రోస్ కాలమ్స్ ఈక్వల్ గా ఉన్నాయి. మనం చేయాల్సింది ఏంటి? రోస్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి మూడింటిని స్క్వేర్ చేయాలి. అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. అంటే 1 స్క్వేర్ అనేది 1, 2 స్క్వేర్ వచ్చి 4, 3 స్క్వేర్ వచ్చి 9. ఓకే, సో టోటల్ గా మనకి 14 అనేవి ఉన్నాయి. ఓకే, సో దీంట్లో మొత్తం స్క్వేర్స్ ఎన్ని అంటే మనకి ఆన్సర్ వచ్చి 14. ఓకే, సో మనకి ఈ షార్ట్ కట్ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే గుర్తుపెట్టుకోండి, కేవలం రోస్ అండ్ కాలమ్స్ అనేవి ఈక్వల్ గా ఉండాలి. ఇక్కడ చూడండి, 2 కాలమ్స్ ఉంటే 2 రోస్ ఉన్నాయి, ఇక్కడ 3 కాలమ్స్ ఉంటే 3 రోస్ అనేవి ఉన్నాయి. అంటే రోస్ అండ్ కాలమ్స్ ఈ రెండిట్లోనూ కూడా ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మీకు ఎన్ని ఉన్నా సరే, సపోజ్ 5 రోస్ 5 కాలమ్స్ ఉన్నాయి అనుకోండి, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్, మొత్తం అన్ని కూడా యాడ్ చేయాలి. అదే 4 కాలమ్స్ 4 రోస్ ఉంటే ఇక్కడ దాకా మనం చేస్తాం. అలా ఎన్ని ఉన్నా సరే మనం ఈ విధంగా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం స్క్వేర్ లో రోస్ అండ్ కాలమ్స్ ఈక్వల్ గా లేనప్పుడు ఎలా చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకి 1 2 3 4 కాలమ్స్ ఉన్నాయి. రోస్ తీసుకుంటే 1 2 3 ఉన్నాయి. అంటే ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 3 ఉన్నాయి, అంటే మనకి ఈక్వల్ గా లేవు. సో ఈ విధంగా ఈక్వల్ గా లేనప్పుడు ఏం చేయాలి అంటే, సో చూడండి, స్టార్టింగ్ ఇక్కడ మొత్తం ఎన్ని కాలమ్స్ అనేవి ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే 4, ఇందులో పెద్దది 4, ఇందులో పెద్దది మనకి 3, అంటే 4 × 3 ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ +1 వేసుకుని ఒక్కొక్కటి తగ్గించాలన్నమాట. ఇక్కడ 4 ఉంది, 4లో ఒకటి తగ్గిస్తే మనకి 3, 3లో ఒకటి తగ్గిస్తే 2, అలా కంటిన్యూ చేసుకుంటా వెళ్ళాలి. 3లో ఒకటి తగ్గిస్తే మనకి 2, 2లో ఒకటి తగ్గిస్తే 1. సో నెక్స్ట్ ఏమవుతుంది? 2లో ఒకటి తగ్గిస్తే 1, 1లో ఒకటి తగ్గిస్తే 0. కానీ 1 × 0 అనేది మనకి 0 అయిపోతుంది కాబట్టి దీనికి వాల్యూ లేదు. సో ఇవి మాత్రమే మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఏమీ లేదు. ఇందులో పెద్దది ఏది? కాలమ్స్ లో పెద్దది. ఇందులో పెద్దది ఏదైతే ఉందో అది ఫస్ట్ వేసుకోండి, ఇందులో పెద్దది ఏదైతే ఉందో అది వేసుకోండి, రెండింటిని ఇంటూ చేసి ప్లస్. సార్ నెక్స్ట్ ఏమవుతుందంటే ఇందులో 1, 4లో ఒకటి తీస్తే 3, 3లో ఒకటి తీస్తే 2. సో తర్వాత మళ్ళీ కంటిన్యూషన్, 3లో ఒకటి తీస్తే 2, 2లో ఒకటి తీస్తే 1. ఇలా మనం చివరి దాకా 1 వచ్చేదాకా కంటిన్యూ అనేది చేసుకోవాలి. సో వీటిని యాడ్ చేస్తే 4 3 12, 3 2 6, 2 1 2. సో 12 6 18 2 20 అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, ఈ షార్ట్ కట్ అనేది రోస్ కాలమ్స్ ఈక్వల్ గా లేనప్పుడు. ఏం లేదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇందులో మనకి పెద్దది ఏది? 4, ఇందులో మనకి పెద్దది ఏది? 3. ఈ రెండింటిని ఇంటూ చేయాలి. తర్వాత ఇందులో 3, ఇందులో 2 ఇంటూ చేయాలి. తర్వాత ఇందులో 2, ఇందులో 1 అనేది ఇంటూ చేయాలి. ఓకే, అర్థమైంది కదా? ఈ రెండింటిని అంటే ఇందులో పెద్దది ఏదైతే ఉందో ఈ రెండింటికి మనం ఒక లింక్ చేసాం, తర్వాత ఈ రెండింటికి లింక్ చేసాం, తర్వాత ఈ రెండింటికి లింక్ చేసాం. మీకు ఇలా కన్ఫ్యూజన్ గా ఉంటే జస్ట్ ఇందులో పెద్దది ఏదైతే ఉందో అది ఫస్ట్ వేసుకోండి, ఇందులో పెద్దది ఏదైతే ఉందో ఫస్ట్ వేసుకోండి, రెండింటిని ఇంటూ చేయాలి, తర్వాత ప్లస్ చేసుకుని మనం జస్ట్ ప్రతి దాంట్లో ఒకటి తగ్గించుకుంటూ వెళ్ళాలి. అంటే 4లో ఒకటి తగ్గించాం, 3లో ఒకటి తగ్గించాం, అలాగే చివరికి మనకి వేసుకుంటాం. కానీ ఇక్కడ 0 వచ్చింది కాబట్టి దీంతో మనకి పని లేదు, ఈ 3 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇందులో కాలమ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి మనకి? 1 2 3 4 5. ఓకే, రోస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3
4. ఓకే, నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఈక్వల్ గా లేవు. సో ఇప్పుడు మనకి స్క్వేర్స్ ఎలా చేయాలంటే ఇందాక చేసాం కదా, ఇందులో పెద్దది ఏది 5, అలాగే ఇందులో పెద్దది ఏది 4. సో 5 ఇంటూ 4 ప్లస్ తర్వాత ఒకటి మైనస్ చేయాలి అంటే 4 ఇంటూ 3, తర్వాత ఒకటి మైనస్ చేయాలి అంటే 3 ఇంటూ 2. సో తర్వాత మళ్ళీ ఇంకోటి మైనస్ చేయాలి అంటే 2 ఇంటూ 1. ఓకే, సో 1 వచ్చింది కాబట్టి ఇక్కడతో స్టాప్ చేస్తున్నాం. అంటే 5 4 20, 4 3 12, 3 2 6 ప్లస్ 2 1 2. సో ఓకే, సో టోటల్ చేస్తే మనకి ఎంత వస్తుంది 40 అనేది వస్తుంది. ఓకే, 6 + 2 8, 8 + 12 20, 20 + 20 40. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఏం లేదు. ఇందులో పెద్దది ఏది 5, ఇందులో పెద్దది ఏది 4. 5 ఇంటూ 4 రాసుకోండి. తర్వాత ఈ 5లోండి ఒకటి తీసి పక్కన రాయండి, 4లోండి ఒకటి తీసి 3 రాయండి. తర్వాత మళ్ళీ 4లోండి ఒకటి తీస్తే 3, 3లోండి 2 తీస్తే 3లోండి ఒకటి తీస్తే 2. ఓకే, సో ఈ విధంగా 1 మైనస్ చేసుకుంటా చివరిలో 1 వచ్చేదాకా మనం రాసుకుంటాం. సో మొత్తం అన్ని కూడా టోటల్ చేస్తే మనకి కావాల్సిన ఆన్సర్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. ఓకే ఓకే, సో స్క్వేర్ లో మనకి నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ గా ఉంటే ఈ విధంగా 1² + 2², ఎన్ని స్క్వేర్లు ఎన్ని రోస్ ఉంటే ఆ విధంగా వేసుకుంటాం. ఒకవేళ ఈక్వల్ గా లేకపోతే మనకి ఈ మెథడ్ లో ఇందులో పెద్దది వేసుకుని అక్కడ నుండి ఒకటి తగ్గించుకుంటే ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకు వస్తుంది. ఓకే, సో ఒక మెథడ్ చూసాం కదా, నెక్స్ట్ రెక్టాంగిల్ అనేది చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ రెక్టాంగిల్ లో మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూద్దాం. రోస్ అండ్ కాలమ్స్ ఈక్వల్ గా ఇచ్చినప్పుడు ఫస్ట్ మెథడ్ అనేది చూద్దాం. ఓకే, సో రెక్టాంగిల్ అంటే మనం ఎలా తీసుకోవాలి, ఈ రెండింటిని కలిపి ఇది మనకి ఒక రెక్టాంగిల్ అవుతుంది. ఈ విధంగా క్యాలిక్యులేట్ అనేది చేయాలి. సో మనకి ఇలా కన్ఫ్యూజన్ కాబట్టి షార్ట్ కట్ ఏంటంటే మనకి ఇందులో కాలమ్స్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి, రోస్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి. అంటే రోస్ అండ్ కాలమ్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు మెథడ్ ఏంటి అంటే జస్ట్ అన్నిటిని యాడ్ చేయండి. అంటే 1 + 2 + 3 యాడ్ చేస్తే ఎంత మనకి 6 వస్తుంది. అలాగే కాలమ్స్ ని యాడ్ చేసినట్టే రోస్ ని కూడా యాడ్ చేస్తే 1 + 2 + 3 అనేది 6 అనేది వస్తుంది. ఓకే, సో రెండింటిని మనం ఇంటూ చేయాలి అంటే 36 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. సో మీకు ఇక్కడ రోస్ కాలం ఈక్వల్ గా ఉంటే మనకి జస్ట్ ఇక్కడ ఏది వచ్చిందో ఇక్కడ కూడా అదే వస్తుంది కాబట్టి మనం రెండోసారి క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు. మనకి 1 + 2 + 3 6 చేసిన తర్వాత జస్ట్ మనం ఈ 6 ని స్క్వేర్ చేసుకుంటే మనకి 36 అనేది వచ్చేస్తుంది. సో కానీ మనకి ఈ విధంగా మెథడ్ ఎందుకు చెప్పాను అంటే మనకి రోస్ కాలమ్స్ ఈక్వల్ గా లేనప్పుడు ఆ మెథడ్ లోనే చేయాలి. ఒకసారి చూడండి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇక్కడ 4 ఉన్నాయి, నెంబర్ ఆఫ్ రోస్ అనేవి 3 ఉన్నాయి. అంటే రోస్ కాలమ్స్ ఈక్వల్ గా లేవు రెక్టాంగిల్స్. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఫస్ట్ కాలమ్స్ ని యాడ్ చేసుకోవాలి. అంటే 1 + 2 + 3 + 4 ఎంత 4 3 7 8 9 1 10. సో 10 వచ్చింది. తర్వాత అదే విధంగా రోస్ ని యాడ్ చేసుకుంటే 1 + 2 + 3 6 అనేది వచ్చింది. సో ఇప్పుడు రెండింటిని కూడా ఇంటూ చేసుకోవాలంటే 10 × 6 మనకి 60. సో నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ అనేవి ఇందులో ఎన్ని ఉన్నాయంటే 60 అనేది ఉండాలి. అంటే మనకి ఏం లేదు, జస్ట్ కాలమ్స్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి, రోస్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి, రెండింటిని ఇంటూ చేసుకోవాలి. సో ఈక్వల్ గా ఉన్నప్పుడు ఈక్వల్ గా లేనప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ మీకు కాలమ్స్ రోస్ యాడ్ చేసుకుని రెండు ఇంటూ చేయాలి. కాకపోతే ఈక్వల్ గా ఉన్నప్పుడు మీకు